నా మాటలు కఠినంగా అనిపించచ్చమ్మా, కానీ నేను నిజమే చెప్తున్నాను. సాగర్కి చిన్నప్పటి నుంచి గంగ గురించి తెలుసు. వాడికి ఇది తెలుసు, గంగ చావనైనా చస్తుంది, కానీ తన క్యారెక్టర్ మీద, తన గౌరవ మర్యాదల మీద ఎవ్వరినీ వేరైతే చూపించనివ్వదు. కానీ ఈరోజు అదే గంగ కోర్టులో అందరి ముందు తన క్యారెక్టర్ మీద ఊహించనంత పెద్ద మచ్చ వేసుకుంది. కానీ వీణ్ణి మాత్రం తన కూతురికి తండ్రి అని అంగీకరించలేదు. దాని అర్థం ఏమిటంటే మీ మనవడికి చాలా బాగా అర్థమై ఉంటుంది. అవునా సాగర్? ఇంత ద్వేషం, ఇంత కోపం తనలో ఉందని నేను కల్లో కూడా ఊహించలేదు నాన్న. తన క్యారెక్టర్ మీద మచ్చ వేసుకోవటం తనకీ అంగీకారమే, కానీ నా దగ్గరికి తిరిగి రావటం తనకు అస్సలు ఇష్టం లేదు. ఎంత కోపంగా ఉందంటే తను చనిపోవటానికి కూడా సిద్ధమే, కానీ తన మనసులో నా మీదున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ తిరిగి రానివద్దను. ఇంత కోపం ఉంటే అది మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఐ రియల్లీ డోంట్ నో. నాకొక్కటే అనిపిస్తుంది, కృష్ణని కోల్పోతానేమోనన్న భయం, తన నుండి కృష్ణని దూరం చేస్తానేమోనని తన భయం. అందుకే తను లోపల బాధపడుతుంది నాన్న. తను ఎంతో కుమిలిపోతుంది. నేను ఒకవేళ తన దగ్గరికి వెళ్ళాను అంటే తనని తాను ఇంకా బాధ పెట్టుకుంటుంది, ఇంకా కష్టపెట్టుకుంటుంది. నేనేం చేయాలి? అసలు ఇంతకీ నిజమేంటో తెలుసా నాన్నా? ఈరోజు నా పిటిషన్ యాక్సెప్ట్ అయిపోయింది. నేను గెలిచాను. గెలిచి కూడా రెండు వైపుల నుండి ఓడిపోయాను నేను. సాగర్, సాగర్, నేను చెప్పేది విను. ఇక భగవంతుడే కాపాడారు. ఈ కేసు చాలా పెద్దదైంది. ఒకవేళ గంగా ఇంకా సాగర్ ఇదే విధంగా ఎమోషనల్ అవుతూ ఉన్నారంటే అతి త్వరలోనే వాళ్ల మధ్య ఉన్న అపోహలన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత నువ్వేం ఆలోచిస్తున్నావు? నీకసలు తెలుసా ఈ విషయం ఎంత సీరియస్ ఇంకా భయంకరమైందని? మనం ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. అది కూడా ఎలా చెయ్యాలంటే దానివల్ల గంగ ఎప్పటికీ సాగర్ దగ్గరికి రాకుండా ఉండాలి. లేకపోతే ఆట అంతమైపోతుంది. కానీ ఏం చేయాలి? ఏమీ అర్థం కావడం లేదు. నేను కూడా మీ కూతుర్నేనా? అవును, నువ్వు కూడా నా ముద్దుల కూతురివి కదా. ఏ కుటుంబాన్నైతే నేను నా కుటుంబం అనుకున్నానో, ఎవరికైతే నిన్న సర్వస్వం అంకితం చేశానో, ఈరోజు అదే కుటుంబం నాకు ఇలా చేస్తుందా? చిన్నమ్మ గారికి ఇచ్చిన మాటను నేను నిలబెట్టుకున్నాను. ఈ రోజు వరకు మర్చిపోలేదు, కానీ ఆవిడంతా మర్చిపోయింది. అక్క ప్లీజ్, నువ్వు మాత్రం ఇలా ఏడవద్దు. వీళ్ళిప్పుడు ఏదైతే చేశారో వాళ్ళకది కరెక్ట్ అనిపించిందేమో, కానీ నాకు తెలుసు నువ్వెప్పటికీ ఇంత నీచానికి దిగజారువని. అందుకే నీ మంచి కోసం చెప్తున్నాను. నువ్వు జరిగిన విషయాలన్నీ మర్చిపో. ఎలా మర్చిపోవాలి కరుణ? నాకు అసలు ఇప్పటికీ నమ్మకం కలగడం లేదు. చిన్నమ్మ గారు నా విషయంలో ఇలా చేశారంటే ఆవిడ నన్ను ఇంతగా ద్వేషిస్తున్నారా? నేను తనని ఎప్పుడూ అడగలేదు కదా నాకు సార్ పంపించమని. ఆవిడ సార్ పేరుతో
ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏంటి తనకి? నేను ఎన్ని సంవత్సరాల నుండి ఆవిడ సారి పంపించకపోయినా నేను వ్రతం చేస్తూనే ఉన్నాను. ఈ సంవత్సరం కూడా చేసేదాన్ని. కానీ ఇవన్నీ పంపించి ఆవిడ నాకు చెప్పాలనుకుంటుంది ఆవిడకి నా మీద ఎంత ద్వేషం ఉందో అని. ఇప్పుడు నేను కూడా ఆవిడని ద్వేషించడం మొదలు పెట్టాను. ఆవిడ్ని నేను ఎంతో ప్రేమించేదాన్ని, ఎంతో గౌరవించేదాన్ని. ఈరోజు నేను ఆవిడ్ని ద్వేషించడం మొదలు పెట్టాను. అక్క అక్క ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ ఏడవద్దు. ఇదిగో కొంచెం మంచినీళ్ళు తాగక్క. గోవిందయ్య గారు, బ్రేక్ఫాస్ట్ తీసుకురండి. నేను తీసుకొస్తాను నీకు. గోవింద గారు ఇవన్నీ తీసేయండి. ఇంత కోపంలో తన సుమంగలి వ్రతం కూడా చెయ్యదేమో. ఏమైంది? తిను. సాగర్, సాగర్ ఎక్కడికి వెళ్తున్నావు? అరే మాధవి, అసలు ఏం జరుగుతోంది? దేనికే నాకు హద్దు ఉంటుంది. అసలు ఆ పిల్ల ఏం చేయాలనుకుంటుందో తెలియడలేదు. సాగర్ని గౌరవించటం ఎన్నో సంవత్సరాల నుంచి మానేసింది తను. కనీసం పెద్దవాళ్ళైనా గౌరవించాలి కదా. ఎంతో ప్రేమగా నువ్వు తన కోసం సారి పంపించావు, కానీ తను మనల్ని అవమానించింది. చాలా అహంకారం ఉంది అమ్మాయికి. ఆ భగవంతుడు అమ్మాయి అహంకారాన్ని అణిచెయ్యాలి. నేను ఈరోజు నీళ్ళు ఎలా తాగాను? నాకు ఈరోజు వ్రతం కదా. అయ్యో, ఎలా మర్చిపోయాను. అక్క, ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు వ్రతం చేయాలనుకుంటున్నావా? వాళ్ళు అన్ని విషయాలని మర్చిపోవచ్చు, కానీ నేను మర్చిపోలేను. ఒక్కసారి నేను మాట ఇచ్చానంటే దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నేను నా మాట నిలబెట్టుకుంటాను. సాగర్, నువ్వు చెప్పింది నిజమే. గంగకి మన మీద ఉన్న కోపం, తన ద్వేషం, ఇవన్నీ తనకి ఎంతో నష్టం కలిగిస్తాయి. ఇంకెవరికో కాదు. నువ్వు తనతో మాట్లాడాలనుకుంటున్నావా? కానీ సాగర్, లేదు మమ్మీ. ఎంత మాత్రం లాభం లేదు. ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత నాకేమనిపిస్తుందంటే చాలా ఆలస్యం అయిపోయిందని. నాన్న, మీరమ్మకి మీ చేతులతో నీళ్లు తాగిస్తారు కదా? ఒకవేళ మీ అమ్మ ఇలా చేయడానికి పర్మిషన్ ఇస్తే తప్పకుండా తాగిస్తాను.